అందరం చాలామంది 6th పే కమిషన్లో కానీ 7th పే కమిషన్లో కానీ మా గొప్ప కంటే 5th పే కమిషన్ వాళ్ళు ఉండి ఉంటారు. 4th పే కమిషన్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 4th పే కమిషన్, 3rd పే కమిషన్ కూడా ఇక్కడ ఉన్నారు. 4th పే కమిషన్ కూడా ఉన్నారు. 3rd పే కమిషన్ ఉన్నారు. 2nd పే కమిషన్లు ఎవరు లేరు. 3rd పే కమిషన్ ఉన్నారు. 3rd పే, 4th పే, 5th పే, 6th పే, 7th పే ఇన్ని కమిషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సర్లేండి, మనం రిటైర్ అయినా ఆ ఏజ్ మొత్తం కలిపితే సరిపోతుంది. వాస్తవానికి ఇంతవరకు కూడా పెన్షన్ అనేది ప్రతిసారి 10 సంవత్సరాలకు ఒకసారి మనకు వేతన సవరణ వస్తుంది, పే కమిషన్ వస్తుంది. ప్రతిసారి కూడా మనకు 2006, 16, 26 అలా 10 సంవత్సరాలకు ఒకసారి మనకు వేతన కమిషన్ వస్తుంది, పే కమిషన్ వస్తుంది. ప్రతిసారి కూడా పెన్షన్ రివైజ్ అవుతుంది. రివైజ్ అయినా కూడా అంతకుముందు 3rd పే కమిషన్లో ఒకే గ్రేడ్లో ఉన్నటువంటి వ్యక్తికి వచ్చేటువంటి ఈ 7th పే కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి అదే గ్రేడ్లో ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ పెన్షన్లోనే వ్యత్యాసం ఉంది. దీని గురించి పోరాడడం జరిగింది. వన్ గ్రేడ్ 1 పే అని చెప్పి పోరాడడం జరిగింది. ఆ పోరాటం జరిగితే గవర్నమెంట్ ఒప్పుకోలేదు. చివరికి ఓన్లీ మిలిటరీ వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా రైల్వే వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళకు కూడా వాళ్ళ డ్యూటీస్ టర్నస్గా ఉంటాయని చెప్పి ఎంత పోరాటం కూడా ఇవ్వలేదు. ఓన్లీ మిలిటరీ వాళ్ళకు కూడా జరిగింది. అది పక్కన పెట్టేస్తే మనకు 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ వస్తుంది. ఆ 10 సంవత్సరాల పే కమిషను మనకు 2026 రావాలి. మనకు జూలై నుంచి ఒక డిఏ వస్తుంది. 7వ పే కమిషన్లో అది లాస్ట్ డిఏ అవుతుంది. దాని తర్వాత డిఏ ఇస్తారో లేదో అయిపోయింది కాబట్టి 10 సంవత్సరాల దగ్గర తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, మనం పే కమిషన్ వేయాలి అడుగుతుంటే మన ప్రధానమంత్రి గారు జనవరి 16వ తేదీన పే కమిషన్ వేయడానికి అంగీకరించడం జరిగింది. అప్పట్లో ఢిల్లీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. అంగీకరణ జరిగింది. ఢిల్లీ ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఇంతవరకు కూడా పే కమిషన్ను అపాయింట్ చేయలేదు. మనం ముఖ్యంగా మన డిమాండ్ రాసింది ఏమంటే ఎర్లీ అపాయింట్మెంట్ ఆఫ్ 8th పే కమిషన్ నంబర్ 1. అది అయిపోయిన తర్వాత 2025లోనే మార్చిలోనే ఒక ఫైనాన్స్ బిల్ వచ్చింది. ఫైనాన్స్ బిల్లు ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చే ఫైనాన్స్ బిల్లో ఎప్పటిలా కాకుండా ఒక ట్విస్ట్ మొదటిసారి వచ్చింది. ఏమొచ్చిందంటే, ఇప్పటి వరకు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే రివిజన్ చేయాలా, లేదు అంతకుముందు రిటైర్ వాళ్ళకు చేయాలా వద్దా అనేటువంటి అధికారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ ఫైనాన్స్ బిల్లు మార్పులో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అందరూ కూడా పోరాటం చేస్తున్నారు, అడుగుతున్నారు. మన వాళ్ళు కూడా పెన్షన్ తరఫున కూడా మనం పెద్ద భారత్ పెన్షన్ సమాజాన్ని స్కోవా అని చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా చివరికి ఫైనాన్స్ మినిస్టర్ కూడా అడగడం జరిగింది. అలాగే పార్లమెంట్లో కూడా కొంత సభ్యులు అడగడం జరిగింది. అలాంటి మేము ఏమి చేయము అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి ఏ క్షణాన్ని ఏమవుతుందని చెప్పి దా విషయంలో కూడా సందిగ్ధంగా ఉంది. ఒక విషయం మనం బాగా ఆలోచిస్తే, మనం 3rd పే కమిషన్లో 4th పే కమిషన్లో అపాయింట్ అయిన వాళ్ళు ఒకసారి మనం ఆలోచిస్తే, మనము అక్కడ పక్కన పెడదాం. మన వర్క్షాప్ 1975లో స్టార్ట్ అయింది. మనం చాలా మటుకు మనం 80లో ఆ టైంలో వచ్చాం. 80లో వచ్చినటువంటి ఒక జీతము ఈరోజు ఆ జీతంతో మనకు ఒక కేజీ స్వీట్ రాదు. ఓకేనా? ఆ రోజు మీరు తీసుకున్న జీతంతో, మొదటి జీతంతో ఒక కేజీ స్వీట్ వస్తుందా ఈరోజు? రాదు. ఈరోజు రివైజ్ అయింది కాబట్టి, ఈరోజు మనం ఇలా ఉన్నాం కాబట్టి ఈరోజు మనకై మనం స్వతహాగా ఒకరిపైన ఆధారపడకుండా బతకగలుగుతున్నాం. సో ఈ డిమాండ్ కూడా మనం పెట్టడం జరిగింది. రెండో డిమాండ్ ఏమంటే, 8th పే కమిషన్ షుడ్ బి మేడ్ అప్లికబుల్ టు ఆల్ ద పెన్షనర్స్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఈస్ బీయింగ్ డన్ సో ఫార్. ఇప్పటి వరకు ఎలా జరిగిందో అలా చేయమని అడగడం జరిగింది. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మనము కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక సంవత్సరానికి రాజకీయ నాయకుల పెన్షన్లు కానివ్వండి, వాళ్ళ సెక్యూరిటీ కానివ్వండి, ఎన్ని చూస్తే వాళ్ళ ఖర్చులు కానివ్వండి చూస్తే 90 మిలియన్ క్రోర్స్ అంట భారతదేశంలో. 90 మిలియన్ క్రోర్స్.
ఇంత ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అది సేవా దృక్పథమే. వాళ్ళకి ఏంటి, వాళ్ళు పెన్షన్లు పెంచుకుంటున్నారు, చేసుకుంటున్నారు, వేస్తున్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి, చట్టం నా చేతిలో ఉంది, బెత్తం నా చేతిలో ఉంది, నేను చేస్తానంటే మాత్రం మనం చాలా నష్టపోతాం. దీని గురించి మనకు కేంద్రం నుంచి ఆదేశాలు ఏమొచ్చాయంటే, పర్టికులర్గా పెన్షనర్స్ కూడా ఈ డిమాండ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎన్ఎఫ్ఐఆర్ కన్వెన్షన్ జరుగుతుంది ఢిల్లీలో. ఎన్ఎఫ్ఐఆర్ కన్వెన్షన్లో ఢిల్లీలో కూడా ఒకరోజు స్పెసిఫిక్గా పెన్షన్స్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా. సో పెన్షన్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉందంటే, రాబోయేదంతా ఇక్కడే వస్తున్నారు. 2004 నుంచి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఉండేటువంటి ఏది ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఉంది, రకరకాలుగా ఉంది, రకరకాల సమస్యలు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, రకరకాల ఇప్పటి వరకు దాంట్లో ఒక సరైన క్లారిటీ రాలేదు. అలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన హక్కును మనం కాపాడుకోవాలనుకుంటే మనం కలిసికట్టుకు ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా అయినా కూడా మనకు 8th పే కమిషన్ కావాలి. 8th పే కమిషన్లో అది ఇంతకు ముందు రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ కూడా వర్తింపజేయాలి. అది మన యొక్క డిమాండ్. దీని గురించి ఆల్రెడీ ఏదైతే నాట్ ఓన్లీ రైల్వేసే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆల్రెడీ మన ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పిలిచినటువంటి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, అదే మన ఉద్దేశం. మనమందరం దీని గురించి ఈరోజు దీన్ని మనం సోషల్ మీడియాలో అందరికీ కూడా పంపించి అందరికీ కూడా మన అలర్ట్ చేస్తాం. ఇలా జరగకూడదు, ఇలా ఉండాలని చెప్పని దీని గురించి మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన అవసరం వస్తే మనం పెద్దగా పోరాడడం కానీ ప్రొటెస్ట్ చేయడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి, నల్ల బ్యాడ్లు పెట్టుకొని. అది ఈరోజు నాటి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి మిత్రులందరూ ఇది పరిస్థితి అని చెప్పి తెలుసుకొని, ఒకవేళ మన అవసరం ఉన్నా కూడా మనం ఏమైనా సాధించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ పార్టీకి ఎగ్నెస్ట్గా మాట్లాడడం లేదు, ఇక్కడ అధికార పార్టీకి ఎగ్నెస్ట్గా మనం మాట్లాడటం. ఎందుకంటే మన హక్కులు మనం పోరాడుకోవాల్సిన అవసరం, ఏ పార్టీ ఉన్నా కూడా మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అది ముఖ్యంగా ఈ గవర్నమెంట్ చాలా బలమైన గవర్నమెంట్. మీరు చెప్పినా చెప్పకుండా ఏం చెప్పినా కూడా బలమైన గవర్నమెంట్. మోదీ గవర్నమెంట్తో పోరాడి గెలిచింది ఒక్క పంజాబ్ రైతులు మాత్రమే. వాళ్ళు ఎంత పోరాటం చేశారో తెలిసింది. మనం ఎంత అంత పోరాటం చేయలేము. అయినా కూడా ఏమంటే, మనం సంఘటితంగా ఉండి మనకు నష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం గట్టిగా ఉండాలి, మనం చేసుకుంటూ ఉండాలి. మన పనులు మనం ఇక్కడ చేసుకుంటేనే మన నిరసన తెలియజేయాలి. ఈరోజు ముఖ్యంగా కేంద్రం యొక్క ఆదేశాలతో సౌత్ సెంట్రల్ లెవెల్లో మొట్టమొదటిసారిగా వ్యాగన్ వర్క్షాప్లోనే మీటింగ్ పెట్టడం జరిగింది. దీని గురించి మీ అందరి సహకారం ఇలాగే ఉంటే ప్రతిరోజు కూడా ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకుంటాం. ప్రతి మీటింగ్లో కూడా అందరూ వస్తున్నారు, సహకరిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విషయమైనా కూడా మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి, మాట్లాడండి. నాకు ఎలాంటి ఇది లేదు. మీరు ఏ టైంలో మాట్లాడుకుంటే నేను మాట్లాడతాను, జవాబు ఇస్తాను. ఒకవేళ నేను ఏదో పనిలో ఉన్నా కూడా వెంటనే తీసుకుని ఫోన్ చేసి మాట్లాడతాను, ఎవరైనా కూడా. ఎందుకంటే ఒక పని తీసుకున్నాము, మనం ఎవరికైనా ఉపయోగపడ్డామంటే చాలా తృప్తి కూడా ఉంటుంది. రకరకాల సమస్యలు చేసాము, అవి చెప్పుకోవడం లేదు. ఇంకోటి ఏమంటే, రీసెంట్గా ఇప్పుడు మనము ఇంతకు ముందు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదంటే నేను గ్రూప్లో పెట్టడం మానేశాను. ఎందుకు మానేశానంటే, అది చూసి వీళ్ళు భయపడతారు. మన ఎంప్లాయీస్ భయపడి వాళ్ళకు మళ్ళీ ఎవరు అవుతుందని చెప్పి సైకలాజికల్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి ఎవరు చెప్పినా కూడా పర్సనల్గా మాట్లాడుతున్నాను. దాన్ని అక్కడే కట్ చేసేసి వాళ్ళకైనా ఉంటే సాయం చేస్తున్నాను. అలా చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలి. రెండోది ఏమంటే, చాలామంది మెంబర్షిప్ కడుతున్నారు. దయచేసి మెంబర్షిప్ కూడా కట్టండి. మెంబర్షిప్ ఏమంటే, ఇది మన దగ్గర నుండి మెంబర్షిప్ ఏదైతే ఉందో ఆ మెంబర్షిప్ ఇది